పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడు అని చెప్తున్నాడు కదా. అది నీతోనే మాట్లాడాలంటే నువ్వేం చేయాలని చూస్తున్నాం కదా. మిద్యానీల చేత ఇశ్రాయేలు జనాంగము హీన దశలోనికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఏం చేశారు? రకరకాల దేవీ దేవతలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తన ఇష్టానుసారంగా నివసించారు. అప్పుడు దేవుడు వారిని మిద్యానీలకు అప్పచెప్పారు. మిద్యానీలు వీరిని వచ్చి బహుశ్రమ పెట్టడంతోనే వారు ఎలాంటి దశకి వెళ్ళిపోయారంటే హీన దశకి. అంటే తినడానికి కూడా తిండి లేదు. వారు పంట వేసారా, పంట వేయంగానే వాళ్ళు నాశనం చేసేస్తారు. లేదు ఎక్కడో సీక్రెట్గా పంట పండించుకున్నావా తినడానికి, అది పంట అందే సమయానికి వచ్చి కాల్ చేస్తారు. దొరుకుతుంది తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలోనికి, దయానీయమైన పరిస్థితిలోనికి వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మొర్ర పెడుతున్నారు, అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రభు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, అంత కఠిన స్థితిలోనికి వెళ్ళకముందే ఆయన వైపు తిరిగితే మేలు కదా. చాలామంది దుఃఖము, అవమానము, వేదన, భరించలేని దుఃఖము, భరించలేని వేదన వచ్చేదాకా పాపం చేస్తూనే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు, ఆలోచన చేస్తూనే ఉంటారు. అలా అవుతూ ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, భయంకరమైన పరిస్థితులు నీకు వచ్చేదాకా పాపములో నిలిచి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఏం చేయాలా? దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదానికి వస్తున్నాను. ఓ తండ్రి, నాయన నీచులము, దౌర్భాగ్యము, ఎన్నిక లేని వారము, నీతి లేని వారము, మంచివారము కాదు, భక్తిహీనులము, ఇహలోక సంబంధమైన దురాశల చేత నింపబడిన వారము. అట్లాంటి మా కొరకు ఈ లోకానికి వచ్చి మాకు రావలసిన పాప శిక్షణ అంతటిని మీరు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు. మీరు కాచిన ఆ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసినారు. మీ సొత్తైన ప్రజగా చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరొకసారి మీ పాదసంలోకి వస్తున్నాము. నన్ను మమ్మల్ని దర్శించుము, మాతో మాట్లాడము. ఓ తండ్రి, నేనే తల్పుడను, ఐగ్యుడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము. మీ జీవగల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచుము, హెచ్చరించి సరిచేయము. మీరు ఆకటి కొరకై సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా మధ్యలో మీరున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. చదవండి ఎవరైనా మరలా. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. కాబట్టి విశ్రాంతి దినాన్ని తప్పకుండా వారు ఆచరించాలి. వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇది ఎవరికి చెప్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పకుండా విశ్రాంతి దినాన్ని పాటించాల్సిందే. వారు కనీసము విశ్రాంతి దినం రోజు కర్రలు, కట్టెలు ఏరుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. కట్టెలు ఏరుకోవడానికి పోయామనుకో, ఇంటి దగ్గర ఉండి బోరు కొడుతోంది కదా, రేపటి కొరకు కట్టెలు లేవు అని కట్టెలన్నీ ఎరగచ్చుకుందని పోయినామనుకో, ఏం చేస్తారు తెలుసా? వాడిని తీసుకొచ్చి ప్రజలందరి మధ్య నిలబెట్టి రాళ్ళు రువి చంపుతారు. విశ్రాంతి దినాన ఏ పని చేయడానికి వీల్లేదు, ప్రయాణాలు చేయడానికి వీల్లేదు, ఏ పని చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి. విశ్రాంతి దిన ఆచారాన్ని తప్పకుండా పాటించాలి. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినం ఏ రోజు? శనివారము విశ్రాంతి దినము. ఇప్పుడు మరి మనం పాటించవచ్చా? పాటించలేము. దానిలో నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. మనకు విశ్రాంతి దినం లేదు. మరి మనం ఆదివారం పాటిస్తున్నాం కదా, ఎందుకని? ఆదివారం రోజు ఏం చేయొచ్చు? పని చేయొచ్చా? చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఉద్యోగాలు చేయొచ్చు, పనులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది విశ్రాంతి దినం కాదు. దీనికి అలాంటి కట్టడాలు, నియమాలు ఏం లేదు. కట్టెలు ఏరుకోవడానికి పోవచ్చు,
పనులు కూడా చేసుకోవచ్చు ఆదివారం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎందుకు ఆదివారం రోజు మనం చేయాల్సి వచ్చింది అంటే, ఆది సంఘము ఆదివారమున వారు కూడుకున్నారు. వాక్యాన్ని ధ్యానించడానికి వారికి సమాజ మందిరాలు ఉన్నాయి. యూదులకి సమాజ మందిరాలు ఉంటాయి. ఆ సమాజ మందిరాలలో యూదులు ప్రతి శనివారము కూడుకొని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఈ క్రైస్తవ్యం అనేది యూదుల్లో నుంచి డిరైవ్ చేసుకున్నటువంటిదే, అంటే దాంట్లో నుంచి వచ్చిందే. యూదులు ఏదైతే పాటిస్తారో దాంట్లో నుంచి వచ్చిందే. కాబట్టి మనం ఇప్పుడు కూడుకుంటున్నాము, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలా కూడుకుంటారా? లేదు, యూదులు మాత్రమే, యూదులే అలా కూడుకునేవారు. యూదులకు సమాజ మందిరాలు ఉండేవి. ఆ సమాజ మందిరాలలో వారు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి శనివారం చదివేవాళ్ళు, చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేవారు. అది జరిగేది. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, శనివారం కాకుండా ఆదివారం బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంతే. సో వాళ్ళ నుంచి డిరైవ్ చేసుకున్నటువంటిదే ఇది. సరే, మనం మరి శనివారం రోజు వాళ్ళు పని చేసినట్టుగా ఆదివారం మనం పని చేయొచ్చా అంటే చేయొచ్చు. వాళ్ళు పని చేయొద్దు కానీ మనం చేయొచ్చు, మనకు అలాంటి ఆజ్ఞలు ఏమీ లేవు. మనం ఆదివారం రోజు మరి ఎందుకు మనం కూడుకుంటున్నాము? వారు శనివారం రోజు ఎందుకు కూడుకున్నారంటే వారికి శనివారం ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను వాళ్ళు పాటించాల్సిందే. మరి ఇక్కడ మనకు ఆదివారం రోజు కూడుకోవాలని ఆజ్ఞ ఇచ్చారా? ఆజ్ఞ ఏమి లేదు. మనం ఏ రోజు కూడుకోవాలి? మరి ప్రతిరోజు కూడుకోవాల్సిందే. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలా, ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ఆరాధన చేయాల్సిందే. ప్రతి దినము చేయాలి మనం, అది మంచిది. కానీ అది రాను రాను సంఘంలో ఏమవుతూ వచ్చిందంటే, ఆది సంఘంలో వారు ఆదివారాన్ని కోరుకున్నారు. ప్రతిదినము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడుతుంది. అపొస్తల కార్యాలలో ప్రతి దినము రొట్టె విరచడానికి కూర్చున్నారు. ప్రతిరోజు రొట్టె విరిచినారు. ఒక్కొక్కరింట్లో కూర్చోవాలా, వాక్యం చదవాలా, వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, దేవుని ఆరాధించాలా, ప్రార్థించాలా, రొట్టె విరవాలా. అట్లా చేశారు ఆది సంఘం. దాని తర్వాత మేము ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటారు. మళ్ళీ ఆదివారం అనేది వచ్చింది. వాళ్ళు ఆదివారము మళ్ళీ గ్యాదర్ అయ్యేవారు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆది సంఘాన్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని ఆదివారమే ఆరాధన కూడుకుంటున్నాం. ఓకే. తర్వాత రెండవది ఏంటంటే, ఆదివారం అనేది వారంలో ఎన్నో రోజు? మొదటి రోజు గనక మనం మొదటి రోజే ప్రభు సన్నిధిలో కనబడి ఆ వారమంతటి కొరకు ప్రార్థన చేసి మొదటి దినమే మనం ఒక డిసిప్లిన్ని అలవాటు చేసుకొని ప్రభుకి ఇచ్చి ప్రభు పాదసంలో గడిపి ఆ వారాన్ని ప్రారంభిస్తే మంచిదా కాదా? క్షేమకరమైంది. ఉదయమే మనము దేవుని సన్నిధిలో గడిపి ఆ రోజును ప్రారంభిస్తే ఎంత క్షేమకరమైనదో, అట్లాగే ప్రతి వారంలో మొదటి రోజే ప్రభుపాద సన్నిధిలో గడిపి ఆ వారంలో మనం ప్రారంభిస్తే మనకు క్షేమకరమైనది. అవునా? కాబట్టి ప్రతి ఆదివారం అంటే మొదటి రోజు, వారంలో మొదటి రోజే ప్రభుకి ఇచ్చేస్తున్నాం మనం. మన ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆదివారాన్ని తీసేసి శనివారం అంటే శనివారం కూడా ఆరాధించవచ్చు, తప్పేమీ కాదు. ప్రతి దినము ఆరాధించవచ్చు మనము. ఇప్పుడు శనివారం ఆరాధించాలని, ఆదివారం ఆరాధించాలని కండిషన్స్ ఏమీ లేవు. ఆది సంఘం ఆదివారం చేసింది కాబట్టి మనం చేస్తున్నాము. అట్లాగే ఇంకా వారంలో మొదటి రోజు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించడానికి కూడి వస్తున్నాం. అయితే ఇక్కడ నేను మనకు జ్ఞాపకం చేయాల్సినటువంటి మాటలు ఏంటంటే, ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నాము. ఈ ఆదివారాన్ని మనము పరిశుద్ధంగా ఆచరిస్తే మంచిది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు శనివారాన్ని పరిశుద్ధంగా ఆచరించినారు. దాన్ని పరిశుద్ధపరిచినాడు దేవుడు, దాన్ని పరిశుద్ధంగా ఆచరించినారు. వారు ఏ పని చేయడానికి వీల్లేదు, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యం విని ధ్యానించాలి. వారు అలా చేశారు వాళ్ళంతా కూడా. మనం కూడా ఆదివారం రోజు ఏ పనులు పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపితే, దేవుని పనులు చేస్తే ఎంత మంచిదో కదా. నేనేమి జ్ఞాపకం చేస్తున్నానంటే, 6 రోజులు పని చేయండి, 6 days వర్క్ చేయండి, 6 రోజులు పని చేయండి, ఒక్కరోజు దేవుడి సన్నిధిలో గడపండి. అది మన కొరకే. దేవుడి పని చేయండి. ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నీవు ఖచ్చితంగా ఒక్క రోజును ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. మంచిది, క్షేమము, మేలైతుంది, ఆత్మీయంగా బలపడతావు. దేవుని కొరకు పని చేయాల్సిందే. నిన్ను నన్ను ఎలాంటి వారము అట్లాంటి వారి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడే, మరి ప్రభు కొరకు మనం పని చేయకూడదా? ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాం. దేవునికి నిజంగా మొరపెడితే,
దేవునికి నిజంగా ప్రార్థన చేస్తే, నిజంగా దేవుని వైపు తిరిగితే దేవుడు ఎంత మంచివాడో, ఎలా కాపాడుతాడో అన్న సంగతిని మనం నేర్చుకుంటాం. ఈరోజు నేర్చుకుంటామంటే ఆ మంచి దేవుడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు, ఎట్లా కనికరం చూపిస్తాడు, ఎట్లా దయ చూపిస్తాడో ఆ దేవుని గురించి మనం ఈరోజు చూస్తాం. అలాంటి మంచి దేవుని సన్నిధిలో మనం కనబడి ఆ మంచి దేవుని పని చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. కాబట్టి చేయమనేది. రండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనము చదవండి ఎవరైనా. న్యాయాధిపతులు 6:11. యెహోవా దూత వచ్చి అబేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? తోడై ఉండడానికి రుజువు ఏంటి? ఎలా తోడై ఉన్నాడని తెలుసుకోవచ్చు. మనం ఏం ఆలోచన చేస్తామో, ఏం నేర్చుకుంటామో, ఏమి ధ్యానిస్తామంటే, ఈరోజు ప్రభుని జ్ఞాపకం చేసేది, నాకు జ్ఞాపకం చేసేది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరితో ఈ మాట చెప్తాడు? ఎవరికి తోడై ఉంటాడు? ఎట్లా తోడై ఉంటాడో అది చూస్తాం మనం. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు. మనం ఎవరితో మాట్లాడుతున్నాడు? నీతోనేనా? అవును, నీతో కూడాను. ఎప్పుడు? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆయన ఎలాగైతే చేశాడో నువ్వు అలాగే చేస్తే నీకు కూడా అదే వాగ్దానం చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అలాగే నిన్ను నడిపిస్తాడు. ఏమంటాడు ఇక నిన్ను కూడా? బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటాడు. ఎట్లా అన్నాడు? ఎందుకు అన్నాడు చూద్దామా? రండి, 7వ వచనం నుంచి నేను చదువుతాను. 7వ వచనము. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకను పంపెను. అతడు వారితో, లేదంటే 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి హీన దశకు వచ్చేసారు. కొంతమంది త్వరగా రెస్పాండ్ కారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడు అని చెప్తున్నాడు కదా. అది నీతోనే మాట్లాడాలంటే నువ్వేం చేయాలని చూస్తున్నాం కదా. నీతోనే అలాగే చెప్పాలి అంటే, అది నీకే అన్నట్టుగా రావాలి అంటే ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. ఫస్ట్ది ఏం చేయాలా? మొర్ర పెట్టాలి. అంటే ప్రార్థన కంటే మించినది, కన్నీటితో దుఃఖముతో వేడుకునేటటువంటి స్థితిలోనికి రావాలి. వీళ్ళు అలాంటి స్థితిలోనికి వచ్చారు. మిద్యానీయుల చేత ఇశ్రాయేలు జనాంగము హీన దశలోనికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఏం చేశారు? రకరకాల దేవీ దేవతలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తన ఇష్టానుసారంగా నివసించారు. వీళ్ళు హీనదశకి ఎందుకు వెళ్ళిపోయారు? చాలా హీనదశకి వెళ్ళిపోయారు. ఎందుకోసం అంటే వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. దేవీ దేవతలను చేసుకొని వాటికి పూజ చేస్తూ, వాటికి సాగిలపడుతూ, ధర్మశాస్త్రాన్ని ఆచరించక వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నివసించారు. అప్పుడు దేవుడు వారిని మిద్యానీయులకు అప్పచెప్పారు. మిద్యానీయులు వీరిని వచ్చి బహుశ్రమ పెట్టడంతో వారు ఎలాంటి దశకి వెళ్ళిపోయారంటే హీన దశకి. అంటే తినడానికి కూడా తిండి లేదు. వారు పంట వేసారా? పంట వేయంగానే వాళ్ళు నాశనం చేసేస్తారు. లేదు, ఎక్కడో సీక్రెట్గా పంట పండించుకున్నావా తినడానికి, అది పంట అందే సమయానికి వచ్చి కాల్ చేస్తారు. దొరుకుతుంది తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలోనికి, దయానీయమైన పరిస్థితిలోనికి వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మొర్ర పెడుతున్నారు, అప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు జనాంగం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రభు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, అంత కఠిన స్థితిలోనికి వెళ్ళకముందే ఆయన వైపు తిరిగితే మేలు కదా. చాలామంది
దుఃఖము, అవమానము, వేదన, భరించలేని దుఃఖము, భరించలేని వేదన వచ్చేదాకా పాపం చేస్తూనే ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు, ఆలోచన చేస్తూనే ఉంటారు. అలా వద్దు. ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, భయంకరమైన పరిస్థితులు నీకు వచ్చేదాకా పాపములో నిలిచి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఏం చేయాలా? ఒక టెక్నిక్ చెప్తాను, ఒక మంచి విషయం చెప్తాను. ఇది ఎప్పుడు అభ్యాసం కలిగి ఉండాలా. వింటున్నారా? అభ్యాసం ఎలా చేసుకోవాలి అంటే, నా అంతరంగ స్వభావాన్ని నేను ఎప్పుడూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. మొన్ననే ఒక క్వశ్చన్ వచ్చింది. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు అభ్యాసం చేస్తున్నాను అని చెప్తాడు. ఈరోజు నీవు నేను కూడా అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేని విషయంలో అభ్యాసం చేసుకోవాలి? నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి అని నీ అంతరంగ స్వభావంలో అవి దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని అభ్యాసం చేసుకోవడం ప్రారంభించాలి. నీ మాటలు సరిగా ఉన్నాయా, నీ క్రియలు సరిగా ఉన్నాయా, నీ ప్రవర్తన సరిగా ఉందా లేదా అని మనల్ని మనము తరచి చూసుకోవడం, అభ్యాసం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ లేకపోతే సరి చేసుకోవాలి. అట్లా సరి చేసుకోకుండా ఇంకా పాపం చేస్తూనే ఉన్నామనుకో, ఏం జరుగుతుంది? వీళ్ళకి పట్టిన గతి జరుగుతుంది. తినడానికి కూడా తిండి ఉండదు. బయటికి వెళ్తే శత్రువులు తంతారు. ఒకవేళ కనబడకుండా పంటనేద్దామన్నా కాల్ చేస్తారు, కొడతారు, కాల్ చేస్తారు. రెండు జరుగుతాయి. అయితే ఈరోజు ప్రభు నాతో మాట్లాడేది ఏంటంటే, నిజంగా నువ్వు అలాంటి కడు దయాని స్థితిలో ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, రోగముతో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, అవి ఇంకా హెచ్చుగా కాకముందే ఇప్పుడే మొరపెట్టు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఏమని? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నువ్వు నిజంగా ఈరోజు మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. అర్థమవుతుందా? రండి, ఏం జరిగింది ఇక్కడ ఇంకా ముందు వచనాలలో చూద్దాం. 7వ వచనం నుంచి, మిద్యానీల వారిని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి, మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడనైన యెహోవానగు నేనే. మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లబొట్టుచుండగా. ఇక్కడ ఎవరున్నారు? గిద్యోను ఉన్నాడు. గిద్యోనుతోని దేవుని దూత, యెహోవా దూత మాట్లాడుతున్నాడు వచ్చి. ఈయన గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీలకు భయపడి, ఎక్కడంట? మిద్యానీలకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొడుచున్నాడు. గోధుమల పంట వేసాడు, వాళ్లకు చాటుగా ఆ గోధుమల్ని దుల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే కనబడ్డామనుకో ఏం చేస్తారు? కొడతారు వీళ్ళని, ప్లస్ వాటిని కాల్ చేస్తారు, భోజనం లేకుండా చేస్తారు. కాబట్టి సీక్రెట్గా గానుగ చాటున గోధుమల్ని దుల్లగొట్టే పని చేస్తున్నాడు గిద్యోను. ఇప్పుడు గిద్యోను దగ్గరికి యెహోవా దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అతనితో మాట్లాడాడు. ఇక ఎందుకని? వారు యెహోవాకు మొర్ర పెట్టారు గనక యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు మొర్ర పెడితే ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఏమి చేయాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు. రండి, 13వ వచనంలో, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైండునేలా ఇదంతా మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించునని అతనితో చెప్పాను. అవును, మరి యెహోవా మాకు తోడై ఉంటే ఈ శ్రమలన్నీ ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని తీసుకొచ్చాడని మా పితరులు చెప్తున్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడని చెప్తున్నారు. అవన్నీ ఏమైనాయి?
మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు? యెహోవా ఉత్తముడైతే, యెహోవా గొప్పవాడైతే, యెహోవా భీకరుడైతే, యెహోవా అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయవాడైతే మాకెందుకు ఈ కష్టాలు అని ఈయన ప్రశ్నిస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, బలము తెచ్చుకో, లే, ఇశ్రాయేలును మిద్యాను చేతిలో నుంచి రక్షించు అని చెప్తున్నాడు. ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. ఎందుకని వాళ్ళు ఆల్రెడీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఎవరు? ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు గనక వారి పాప కారణం చేతనే వారికి శిక్ష. చాలామందికి అది తెలియక దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే ఇరుకులు, నాకే సమస్యలు, నాకే రోగాలు అంటారు. అవన్నీ ఎందుకోసం వస్తున్నాయి? ఆ రోగాలు, బాధలు, సమస్యలు ఎందుకు? ఎవరి ద్వారా వచ్చినాయి? మనం చేసుకున్నవే. వాళ్ళు చేసుకున్నవే వాళ్ళకి ఆ కష్టాలు, బాధలు. సరే, ఇప్పుడు యెహోవా దూత ఏమంటున్నాడంటే, నువ్వు లే, బలం తెచ్చుకో, ఇశ్రాయేలును విడిపించడానికి పద అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. నమ్మాడు, వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాడు. మనము మెయిన్ రెఫరెన్సెస్ చూద్దాం. ఏమని చెప్తున్నాడంటే, రండి, న్యాయాధిపతుల గ్రంథము, ఇదే 6వ అధ్యాయము 33వ వచనం నుంచి చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 33వ వచనం. మిద్యానీయులందరూ అమాలేకులను తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అతడు బూర ఊదినప్పుడు అబీయేజెరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు అషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును ఎదుర్కొని వచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయన్ని నేను నిన్ను వాడుకుంటాను, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తాను అని చెప్పగానే ఈయన కొన్ని పనులు చేస్తాడు. దేవుని నమ్ముతాడు, మాటను నమ్మి కొన్ని పనులు చేస్తాడు. అంటే వారి దేశస్తులకు సంబంధించిన వారందరిని కూడా పిలుస్తాడు, వారందరిని రమ్మంటాడు. మొత్తం ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి? 12 గోత్రాలు. 12 గోత్రాల ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు, పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఈయనకి ఇంకా నమ్మశక్యంగా ఉండదు. నేను వాళ్ళ మీద గెలుస్తానా? అది పెద్ద సైన్యము, మేము చాలా తక్కువ మందిమి, మా వాళ్ళు యుద్ధం చేస్తారా, గెలుస్తారమా అన్నటువంటి డౌట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పరీక్ష పెడతాడు ఆయనక, అది మనకి ఇంపార్టెంట్. దాన్ని మనం చూస్తాము. 37వ వచనము, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత 35వ వచనం చదువుతాను, లేకుంటే 36. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదవని నిశ్చయించుకుందునని దేవునితో అనెను. దేవునితో ఏమంటున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవునితోని 36వ వచనంలో, అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుంటున్నని దేవునితో అనెను. ఇప్పుడు ఏం చెప్తున్నంటే ఒక సూచన పెట్టుకుంటున్నాడు. సరే, నా ద్వారా నీవు ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యాను చేతి నుంచి రక్షిస్తానంటున్నావు, అయితే నాకు ఒక సూచన కావాలి. నేను గొర్రెబొచ్చును కళ్ళంలో పెడతాను. తెల్లారేసరికి ఏం జరగాల? కళ్ళమంతా కూడా ఎక్కడ తడి ఉండొద్దు, గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు గురించి ఉండాలా. అట్లా చేస్తుందా? సో ఇది ఆయన సూచన. నేను ఓకే, నా బలము సరిపోదు, నా బలగము సరిపోదు వాళ్ళ ముందు, కానీ నువ్వు తోడై ఉన్నావు, నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తా. కానీ నాకు ఒక సూచన చెయ్యి. ఆ సూచన ఏంటంటే గొర్రెబొచ్చు మీద తెల్లారేసరికి మంచు పడి ఉండాలి, మిగతా ఎక్కడ మంచు పడొద్దు, ఆ గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి అంటాడు అన్నట్టు. ఓకేనా? దేవుడు చేయగలుగుతాడా, చేయలేడా? దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఇక 38వ వచనంలో, అలాగున
అలాగున జరిగెను. అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును పిడిచిన నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచు పిండెను. తెల్లారేసరికి అట్లనే జరిగింది. వెళ్ళి చూసేసరికి అదంతా మంచిగా ఉన్నది. నేల అంతా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడ్డది. ఆ గొర్రెబొచ్చునంతా పిండితే పాత్ర నిండింది. అట్లా తడిపేశాడు దేవుడు. చేస్తాడా చేయడా దేవుడు? ఖచ్చితంగా చేస్తాడు. అయిపోయింది కదా. మరలా ఏం చేశాడు? ఇక 37వ వచనం. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. ఇంకొకసారి ఏమనుకోకు ప్లీజ్, ఇంకోసారి కూడా పరీక్షిస్తే ఏమనుకోకు. మళ్ళీ తెల్లారిసరికి ఏం కావాలి? నేలంతా తడిసి ఉండాలి, బొచ్చు తడవద్దు. గొర్రె బొచ్చు అట్లాగే ఉండాలా? బాగుందా? ఏమనుకోకు ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుని కదా, భలే అంటున్నా. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండని. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచుపడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. దేవుడు చేయగలడా లేదా? దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఈయన తనకు తాను ధైర్యం తెచ్చుకోవడం కొరకు పరీక్ష పెట్టాడు. అట్లాగే ఒక దైవ సేవకుడు కూడా దీన్ని ఆధారం చేసుకుని దేవుడు తన సేవకు పిలిచాడంట. సేవకు వచ్చేసి అని పిలిస్తే, సేవకు నేను వెళ్తాను కరెక్టే, కానీ ఎలాగా? నువ్వే కన్ఫర్మ్ చేసావు, నువ్వే పిలిచినావని నాకు రుజువేంటి? ప్రార్థన చేస్తున్నాడు కానీ యెహోవా స్వరం ఏం వినబడతలేదు. అంటే ఆల్రెడీ చెప్పాడు, దేవుడు చెప్పాడు సేవకురా అని చెప్పాడు. ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోలేకపోతున్నాడు, ఇంకా ఆ పిలుపుని నిర్ధారణ చేసుకోలేకపోతున్నాడు. దైవ సేవకులు చెప్పారు, ఈయన కూడా చెప్పాడు, కానీ ఇంకా ఒక కన్ఫర్మేషన్ అయితే బాగుండు అని ఆలోచన చేస్తూ ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అది ఎండాకాలం. నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎండాకాలము. మందిరానికి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. మంచి మెట్ట మధ్యాహ్న సమయము. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఇదే ఆలోచన వచ్చింది. గొర్రె బొచ్చును తడిపాడు కదా, మళ్ళీ తడపలేదు కదా. అట్లాగా సూచన పెట్టాడు కదా గిద్యోను, నేను నీకు తోడై ఉంటానని గిద్యోనుతో మాట్లాడి అలాగా చెప్పాడు కదా, నేను కూడా ఒక సూచన పెడతాను. తన మనస్సులోనే ప్రార్థన ఆగి అక్కడే ఆ ఎర్రటి ఎండలోనే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇది ఎర్రటి ఎండ, ఇక్కడ ఒక్క మేఘం కూడా లేదు, కానీ నేను ఫలానా చోటుకు వెళ్ళేసరికి మేఘము నా మీద వచ్చి ఉండాలా. అట్లయితే నేను ఈ సేవకి ఇప్పుడే వచ్చేస్తాను అని అట్లా ఒక సూచన పెట్టుకున్నాడంట. ఇది నిజంగా జరిగిన సంగతి, కథ కాదు. ఇప్పుడు చదివింది కూడా కథ కాదు, నిజంగా జరిగిన సంగతి. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన దేవుడు చెప్పాడా చేస్తాడంతే. సో అట్లాగా ప్రార్థన చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఏ ప్లేస్కి వెళ్ళేసరికి నీడ మేఘం రావాలనుకున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళి ఆగాడంతే. నీడ మేఘం వచ్చి ఆయన తల మీద ఉన్నది. అక్కడే మోకరించి కన్నీటితో దేవుణ్ణి ఆరాధించి, ప్రభువా నేను సిద్ధం. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు నిజమైన దేవుడు, దేవుడు కనికరం గలవాడు, ఆయన కృప గలవాడు. మాట ఇచ్చాడా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన దయలో మార్పు లేదు, ఆయన కనికరంలో మార్పు లేదు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడంలో కూడా మార్పు లేదు. నీవు నేనే మారుతున్నామంతే. మనము నిజంగా ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే, నిజంగా మొరపెడితే, నిజంగా కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు తెలుసా. ఆయన ఇచ్చేస్తాడు. తన ప్రాణమే నీ కొరకు ఇచ్చినాడే, నువ్వు అడిగింది ఎందుకు ఇయ్యడాయన? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు అలా మొర్ర పెట్టట్లేదు, నువ్వు అలా అడగట్లేదు, నువ్వు అలాగ రూపాంతరం చెందట్లేదు, నువ్వు అలాగ మారు మనసు పొందట్లేదు. కనుక ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటంటే, గిద్యోను సూచన పెట్టి ముందుకు ప్రయాణమై వెళ్తున్నాడు. నీవు కూడా నిజంగా ధైర్యంగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే గిద్యోనుకు తోడైనట్టు నీకు తోడై ఉంటాడు అని చెప్తున్నాడు. నువ్వు అలాగ మొరపెట్టగలవా? దేవుని మాట యందు విశ్వాసం ఉంచగలవా? అయితే పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకోసమే చెప్పేది మాట. ఇక ఏం జరిగింది? ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. రండి, ఏం జరిగింది? ఎలా గెలుస్తాం మరి మనం? ఓకే, సూచన ఓకే అయిపోయింది. ఇక్కడ రెండు విషయాలు. మనల్ని పిలిచాడు, ఓకే. ఎవరిని పిలుస్తాడు అన్నది ఆన్సర్ వచ్చేసింది. పిలిచాడా? పిలిచాడు. ఎవరిని పిలుస్తాడు? నిజంగా మొర్రపెట్టిన వారిని, మారు మనస్సు పొంది మొరపెట్టాల. ఇక నేను పాపము చెయ్య, నువ్వు చెప్పినట్టుగానే చేస్తా, నన్ను విడిపించు ప్రభువా,
అని నిజంగా నువ్వు మొరపెడితే దేవుడు నీతో చెప్తాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నా అంటాడు. కావాలంటే రుజువు కూడా పెట్టుకో ఆయనలాగా. అది ఆయనకి ఇష్టమైతే చేయొచ్చు. ఆ సేవకుడు చేశాడు కదా, గిద్యోని చేశాడు కదా, నాకు కూడా చేయాలంటే అది దేవుని ఇష్టము. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్నాడు నీతోనే. నువ్వు నమ్మి ఆయన దగ్గరికి రా. ఫస్ట్ నీతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. నీతో ఎవరితో మాట్లాడతాడైనా? ఎవరితో మాట్లాడతాడంటే నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు నిన్ను విడిపించడానికి మాట ఇస్తున్నాడు ఈరోజు. ఓకేనా? దాన్ని నువ్వు నమ్మి ముందుకు కొనసాగు. ప్రభు నీకు తోడై ఉంటాడు. అట్లాగే ఆయన నమ్మినట్టుగా నువ్వు నమ్మి కొనసాగుదాం. ఎలా తోడై ఉంటాడన్నది ఇప్పుడు చూస్తాం. ఓకేనా? రెస్పాండ్ అవుతాడు ప్రభు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు తోడై ఉంటాడు ప్రభు. ఎలా తోడై ఉంటాడు అన్నదే ఇప్పుడు మనం చూస్తాం. ఇక ఎలా తోడై ఉంటాడు చూడండి. 19వ వచనం నుంచి, 7వ అధ్యాయము 19 నుంచి. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండు పాలము కొట్టునకు పోయి బూరలు ఊది తమ చేతిలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటిలను, కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మంది దండుపాలములోనికి కొట్టుకొనుటకు పోయి బూరలను ఊది తమ చేతిలో ఉన్న కుండలను పగలగొట్టిరి. ఏం చేశారు వాళ్ళు? మొత్తం ఎంతమంది వెళ్ళారు తెలుసా? వాళ్ళు ఇసుక పోస్తే రాలనంతమంది ఉన్నారు సైన్యం. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు తెలుసా? 300 మంది వేయను. మన దగ్గర బలము తక్కువ, డబ్బు తక్కువ, అన్నీ తక్కువే. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇసుకేస్తే రాలనంత సైన్యం మీదకి 300తో పోయి గెలుస్తారా? కానీ వీళ్ళు ఏం చేశారంటే 3 బ్యాచెస్గా మారిపోయారు. 3 బ్యాచెస్, 100 మంది 100 మంది 100 మంది 100 మంది 100 మందిన మొదటి జామున అంటుండ. మొదటి జామున అట్లు వారి నడిజాము మొదటి కావాలి. నడిజామున అంటే రాత్రి, నడిజాము రాదా అంటే 2 గంటల రాత్రి అనుకుంటాను. ఆ రాత్రి టైంలో వీళ్ళు ఎలాగెళ్ళారంటే ఒక చేతిలో దివిటీలు లైట్ కోసం కదా, వెలుతురు కోసం, ఇంకో చేతిలో కుండ, ఒక ఆయన చేతిలో మాత్రం బూర ఊదడానికి. 100 మంది ఫస్ట్ వెళ్ళారు. ఒక 100 మంది ఒక దగ్గరికి, ఇంకొక 100 మంది ఇంకో దగ్గరికి, ఇంకొక 100 ఇంకో దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఈయన బూద ఊదడం స్టార్ట్ చేశాడు. ఎవరు? గిద్యోను బూర ఊది ఏం చేస్తాడంటే గిద్యోను బూద ఊరి ఒక మాట అంటాడు. ఏమని అంటాడో తెలుసా? ఏమంటున్నాడు చూడండి. ఇక అట్లు నడిజామున మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మందియు దండుపాలములో కొట్టుకొనకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టిరి. బూరలు ఊదారు, తమ చేతుల్లో ఉన్న కుండల్ని పగలగొట్టారు. ఓకేనా? వీళ్ళు యుద్ధం చేయమంటే కుండల వల్ల కొట్టాలని పోతున్నారు కదా. ఎవరన్నా అనుకుంటారా? అరే కుండల వల్ల కొడతామేంద్రా యుద్ధం చేయమంటే? ఎవరన్నా కత్తులు బాణాలు అవన్నీ పట్టుకొని రావాలి, కానీ మీరు కుండలు దివిటీలు పట్టుకొచ్చారు ఏంటి? దేవుని పని అట్లాగే ఉంటుంది. ఎవ్వరికి అర్థం కాదు. దేవుడు చేసేటటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎవ్వరికి అర్థం కావు. ఆయన ఎలాగైనా చేయగలడు. ఇక వీరేం చేస్తున్నాడు? అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసి కుండలు పగలగొట్టారు, బూరలు ఊదుతున్నారు, దివిటీలు పట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. యుద్ధం చేయమంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటారు అంతే. తర్వాత కుండల పగలగొడుతున్నారు, బూరలు ఊదుతున్నారు. ఇది ఆ యుద్ధం అంటే? ఇట్లేనా యుద్ధం చేసేది? సరే, ఏం జరిగింది యుద్ధం అట్లా చేస్తే? వాళ్ళు 22వ వచనం, ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు శరారాతు వైపునకు నున్న బెత్షిత్తా వరకు దబ్బాతు నొద్దనున్న
అబెల్మేహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, అషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రం నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలు కూడుకొని మిద్యాన్ను తరిమిరి. ఏం జరిగింది చెప్పండి? గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము అని అన్నారంతే. కుండలు బలగొట్టారు, అది పట్టుకున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అన్నారు. అనగానే ఏం జరిగింది? ఆ దండుపాలెం ఉన్న వాళ్ళు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళు యుద్ధం చేసింది లేదు, వీళ్ళు పొడిచింది లేదు. ఎవరికి ఎవరు పొడుచుకున్నారు? వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అది చేస్తాడు మన దేవుడు. యుద్ధాన్ని అలా విజయం వచ్చేలాగా చేస్తాడు మన దేవుడు. కత్తి పట్టారా ఇక్కడ? లేదు. అంటే తర్వాత వాళ్ళని తరుముతూ కత్తి చేత చంపుకుంటూ వెళ్ళిపోతారు ఇక. కానీ దేవుడు చేసేటటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నీవు నిజంగా మారు మనస్సు పొంది పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరుగు. దేవుడి నీ ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యం నువ్వు చూస్తావు, అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చూస్తావు, నువ్వు ఊహించలేని కార్యాన్ని చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వైపు తిరుగుతావా? ఈరోజు గిద్యోనుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిద్యోను పక్షాన యుద్ధం చేసిన దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. గిద్యోను పక్షాన విజయం చేకూర్చిన దేవుడు నీకు విజయం చేకూరుస్తాడు. అవమానాన్ని తీసివేస్తాడు, నిందను తీసివేస్తాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, నీ పక్షాన నిలబడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మారు మనసు పొందుతావా? పాపములు ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టడు. ఆయన కనుకనే ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వంటే ఆయనకు ప్రాణం, నువ్వంటే ఆయనకు ప్రేమ. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. ప్రతి ఆదివారం దేవుని కొరకు నేను నిలబడతాను అని తీర్మానం చేసుకో. నీ పని చేస్తానని తీర్మానం చేసుకో. నీ కొరకు నిలబడతానని తీర్మానం చేసుకో. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాల్సిందే. ఒక్కరోజు పూర్తిగా నీ కోసం కేటాయిస్తాను ప్రభువా, నీ శనిలో గడుపుతానయ్యా, నీ పని చేస్తాను ప్రభువా అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ప్రభు వైపు చూడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అని ఎలాగైనా చేస్తాడు. ఆయన నీ పక్షాన చేయబోతున్నాడు. మారు మనసు పొందుదాం, పాపములు ఒప్పుకుందాం, మొరపెడదాం. నిజంగా ఈరోజు దేవుడు నా ప్రార్థన వినాలి, నా పక్షాన గొప్ప కార్యం జరిగించాలి. గిద్యోను పక్షాన గొప్ప కార్యం చేసిన దేవుడు నా పక్షాన గొప్ప కార్యం చేయాలి అన్న వాళ్ళు చేస్తండి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనము నిజంగా ఆయన వైపు తిరిగి మొరపెట్టాలి. నిజంగా నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. ఇక నేను ఆ పాపము జోలికి వెళ్ళను అని మాట ఇవ్వాలి. ఈరోజు ప్రభు నిన్ను దర్శించి నీతోనే మాట్లాడాడు. గిద్యోనులాగా గొప్పవానిగా చేయాలని చూస్తున్నాడు, నిన్ను ఆదరించాలని చూస్తున్నాడు, నిన్ను బలపరచాలని చూస్తున్నాడు, నీకు సహాయం చేయాలని చూస్తున్నాడు, నీ అవసరతల కర్తలు తీర్చాలని చూస్తున్నాడు, నిన్ను కన్నీటిని తీర్చివేయాలని చూస్తున్నాడు, నిన్ను స్వస్థపరచాలని ప్రభు చూస్తున్నాడు, అవమానాలు నిందల్లో నుంచి విడుదల చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మనం మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము.